शुक्रं ते अन्यस्य जनं ते अन्यद्विजरूपे अहरेज्यौनिवासे स्मृतः कयानश्चित्र आभुवदूते सदावाचन्तु सोमशेषा दक्षिणतो मुखाः प्रत्यङ्मुखः शनि सोम अन्ते प्रत्यङ्मुखः शनि सोमः प्रत्यङ्मुखम् मंगलाय बुधाय च అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళ వరకు వినండి. 9 గ్రహాలు మధ్యలో సూర్యుడు ఉంటాడు. సూర్యుడికి ఆగ్నేయ దిగ్భాగంలో చంద్రుడు ఉంటాడు. సూర్యుడికి దక్షిణ దిగ్భాగంలో కుజుడు ఉంటాడు. సూర్యుడికి ఈశాన్య దిగ్భాగంలో బుధుడు ఉంటాడు. సూర్యుడికి ఉత్తర దిగ్భాగంలో గురుడు ఉంటాడు. సూర్యుడికి తూర్పు భాగంలో శుక్రుడు ఉంటాడు. సూర్యుడికి పశ్చిమ భాగంలో శనీశ్వరుడు ఉంటాడు. సూర్యుడికి నైరుతి భాగంలో రాహు ఉంటాడు. సూర్యుడికి వాయువ్య దిగ్భాగంలో కేతు ఉంటాడు. చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః.
తీసుకోండి. మన దేవాలయానికి దేవాలయ ప్రారంభోత్సవంలో మొదట్లో ఎంత 1,50,000 రూపాయలు విరాళంగా ప్రకటించారు వారి దంపతులు, రామ్మూర్తి గారి దంపతులు. వారికి వారి కుటుంబానికి ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటూ మరి అభయ ఆంజనేయ స్వామి ప్రతిష్ట శుభ సందర్భంగా రామ్మూర్తి గారిని చిరు శాలువా సత్కారంతో సన్మానించుకుంటున్నాము. ధన్యవాదాలు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముత్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. అందరికీ నమస్కారం అండి. నాగోల్ హైదరాబాద్ శ్రీ గణేష్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 4లో ఈరోజు అనగా 29వ తారీఖు 2వ నెల 2024 సంవత్సరం ఉదయం 10:05 మేము అభయహస్త ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్టాపన చేసుకున్నామండి. స్వాతి నక్షత్రయుక్త మేషలగ్నంలో శ్రీ మల్లికార్జున్ గారితో కూడుకున్న బృందంతో కలిసి మేము ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన జరిగింది. ఈ ప్రతిష్టకి ఉదయము అంగరంగ వైభవంగా భక్తులందరూ కూడా వచ్చి ప్రతిష్టా కార్యక్రమంలో ఆంజనేయ స్వామి నవగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో చాలా విశేషంగా పాల్గొన్నారండి. దాంతోపాటు మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాము. మరి ఈ శుభ సందర్భంగా భక్తులందరికీ కూడా ఆంజనేయ స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు అందజేసి దాంతోపాటు ఇంత శుభ కార్యక్రమం జరిగింది కాబట్టి అన్నప్రసాద వితరణ, అన్నదానం ఉంటే బాగుంటుంది అని మా కమిటీ వారు ఆలోచించి ఈ రోజున అన్నదాన కార్యక్రమం కూడా దాదాపుగా 600 నుంచి 700 మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అయితే మేము అనుకున్నాము ఒక 500 మందో 600 మందో వస్తారని అనుకున్నాము. తీరా చూస్తే 1000 దాటేసింది. అయినప్పటికీ కూడా ఎక్కడా లోటు లేకుండా కమిటీ వారు మరింత ఉత్సాహంతో వచ్చిన వారు అందరికీ కూడా కడుపు నిండా అన్నం పెట్టి సంతృప్తిగా వారందరినీ కూడా పంపించడం జరిగింది. అలాగే ఈ రోజున మా దేవాలయానికి సహకరించినటువంటి వారందరికీ 50,000 రూపాయలు దాటి విరాళం ఇచ్చినటువంటి భక్తులందరికీ కూడా మా మల్లికార్జున్ గారితో కూడుకున్న బృందం వారందరినీ కూడా శాలువా కప్పి సత్కరించి ఆంజనేయ స్వామి యొక్క కటాక్షం వారందరికీ కూడా సంప్రాప్తం అవ్వాలి అనేవంటి సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగిందండి. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్యన చాలా హాయిగా వైభవంగా ఈ కార్యక్రమం జరిగిందండి. ఇక రేపటి నుంచి మా దేవాలయంలో ఆంజనేయ స్వామి నవగ్రహాల యొక్క పూజలు కూడా నిత్యం జరుగుతూ ఉంటాయండి. దీంట్లో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కూడా మీ అందరూ కూడా పొందాలి అని కోరి ప్రార్థిస్తున్నామండి. నమస్కారం. మా గణేష్ నగర్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దుర్గా భవానీ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో ఈరోజు ఆంజనేయ స్వామి నవగ్రహాల ప్రతిష్ట అంగరంగ వైభవంగా మా కామేశ్వర పూజారి గారు చాలా అద్భుతంగా జరిపించారు. మరియు మా కాలనీ మాతోటి సహచరులు కాలనీ కార్యవర్గ సభ్యులందరూ మా అరుణ గారు కానీ లేడీస్ కార్యవర్గ సభ్యులు మిగతా అందరూ పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మాకు ఈ ఆలయానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.